డాడీ నెక్స్ట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తే మీరు 0.1 కాయిన్ కి మించి కొనలేరు. ఎవరైనా కొనుక్కున్నారు అమ్మితే తప్ప కాయిన్ మొత్తం దొరకదు. మరి అప్పుడు ఎక్కడ దొరుకుతాయి కాయిన్స్ అంటే కొనుక్కొని ఆ కాయిన్స్ తో మాత్రమే స్వాప్ చేస్తే అదే బీసీటీ బీసీటీ కాయిన్స్ కొనుక్కొని దాంతో స్వాప్ చేస్తేనే ఫుల్ కాయిన్ వస్తుంది. అంటే అది ఓ చిన్న కాయిన్ నుంచి అంటే మీ దగ్గర 100 కాయిన్స్ బీసీటీ ఉన్నాయి. ఆ 100 కాయిన్స్ సరిపడగా ఈ కాయిన్ వస్తుంది. 1000 Yes. కాయిన్స్ సరిపడగా వస్తుంది. 10,000 కాయిన్స్ సరిపడగా వస్తుంది. 1,00,000 కాయిన్స్ సరిపడగా వస్తుంది. అన్ని మీ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని. మీ దగ్గర 1,00,00,000 కాయిన్స్ ఉన్నాయి. 100 కాయిన్స్ ఈ కాయిన్స్ వచ్చేస్తాయి. ఇలా స్వాప్ చేసుకుని అమ్మేసుకోవచ్చు. కాబట్టి బయట ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు డీ కాయిన్స్ ఎక్కువ కావాలంటే మా బీసీటీ కొనుక్కోండి సార్, స్వాప్ కాయిన్ వస్తుందని చెప్పండి. బీసీటీ Yes. కాయిన్ Yes. అయితే ఇక్కడ బీసీటీ కాయిన్ తో కానీ మీరు స్వాప్ చేసుకుంటే 10% డీ కాయిన్ ఎక్కువ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోడాడి. Wow. Wow. 1,00,000 కొనుక్కుంటే 1,10,000 డీ కాయిన్ వస్తుంది. Yeah. అయితే మీరు ఎక్స్చేంజ్ లో మీరు ఇమ్మని మీకు ఏది ఇస్తున్నాను, మెయిల్ కంపల్సరీ అని చెప్పాను. ఈ మెయిల్ Yes. కంపల్సరీలో నేను మీకు విషయం చెప్తున్నాను వినండి. మీరు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఓటర్ కార్డు కానీ, లేదా పాస్పోర్ట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు అంటే అర్థం ఏంటి, ఒక కేవైసీ చేసుకున్నప్పుడు ఒక మెయిల్ కి ఆధార్ కార్డు పెట్టేశారు. మీ అబ్బాయి ఉన్నాడు, ఇంకో మెయిల్ పెట్టేది నీ పాన్ కార్డు పెట్టు. మీ అమ్మాయి ఉన్నది, మీ మెయిల్ ఒకటి పెట్టేసి ఫోన్ నెంబర్ అదే మళ్ళీ పెట్టేసి నీ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టు. దీనివల్ల మీ ఫ్యామిలీలో ఉన్న నలుగురు Yes. ఇందులోకి వస్తారు. వస్తే ఏమవుద్దో చెప్తాను. ఓకే. ఇప్పుడు మీకు లెవెల్ కమిషన్ మన ఎక్స్చేంజ్ లో వస్తుందని చెప్పాం మనం. అది ఉదాహరణకి నేను 1% తీసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు మిగతా Yes. అన్ని స్టడీ చేస్తున్నాను అనుకోండి. అమ్మిన సైడ్ 1%, కొన్ని సైడ్ 1%. ఉదాహరణకి రూపాయలు నేను తీసి కొనుక్కున్న వాళ్ళ తరపు నుంచి 500, అమ్ముకున్న వాళ్ళ తరపు నుంచి 500 చొప్పున మీ తరకు లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాను. ఇది పక్కా. అంటే 1,00,000కి వెళ్తే మీ ఆదాయం 25 లెవెల్స్ కి 20 రూపాయలు ఇంటూ 25 ఎంత వచ్చిందండి? 20 500. ఇంటూ 20 500. 500 Yes. అంటే మీకు లెవెల్ ఇన్కమ్ ఒక కాయిన్ సేల్ అయితే మీకు వచ్చేది 20 రూపాయలు ఒక లెవెల్ కి. 25 లెవెల్స్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది? అమ్ముకుంటే 20 రూపాయలు, కొంటే 25 రూపాయలు. ఇఫ్ ఇన్ కేసు ఇది మనం 10 లక్షలకి వెళ్ళింది, ఇది ఎంత అవుద్ది? 200. ఇది Yeah. 1,00,00,000 వెళ్ళింది, ఇది ఎంత అవుద్ది? 2,000. ఒక లెవెల్ కి 2,000 వస్తుంది. ఇది మనం డీ కాయిన్ ఒకటే కాదు, క్యూసీసీ ఒకటే కాదు, బిట్ కాయిన్ ఒకటే కాదు, ఏ కాయిన్ అమ్మినా సరే దాని నుంచి మీకు 25 రూపీస్ కమిషన్ పడిపోద్ది. బాగుందా లేదా? Yes. 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 Super. Super. లైఫ్ Super. చేయండి Super. డాడీ, లైఫ్ చేయండి డాడీ. See, మీరు ఇప్పుడు ఏం ఇప్పుడు చేయండి, നമുക്ക് బోర్వెల్ వేయండి, బోర్వెల్ వేయండి. borrow. ఇప్పుడు Yes. బోర్వెల్ Borrow. వేయండి మీరు. Yeah. Borrow for Dcoin. Yes. ఓకే. ఇప్పుడు మనకి డైలీ 50 కాయిన్స్ మనం ఫండ్ లో ఎలాగైతే కలుపుతున్నామో ఆ ఫండ్ మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్కి రోజు దాని మెసేజ్ వచ్చేస్తుంది. ఈవేళ 50 కాయిన్స్ కి ఎంత అమ్మింది, ఆ అమ్మేసిన వెంటనే ఆ ఫండ్ మీకు ఫండింగ్ లో అందులో మనం కలిసిపోతుంది, లిక్విడిటీలో కలుస్తుంది అనేది మీ మెయిల్ కి వస్తూనే ఉంటది. మీ Oh. కమిషన్ వచ్చినట్టే మెయిల్ కూడా వస్తుంటది. ఎందుకు? మెయిల్ కి ఒక సిస్టమ్ ఉంది. అది ఇన్ని నెలలు గానీ ఒక మెయిల్ లోని ఏ మెసేజ్ గానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వాడకపోతే మెయిల్ డెడ్ అయిపోద్ది. Yeah. డాడీ, Yes, daddy. Yes, daddy. ఒక మెయిల్ 6 నెలల్లో 5 నెలల్లో టైం ఉంటది. ఆ లోపు గాని మీరు ఒక మెయిల్ పంపించడం గాని రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే మెయిల్ డెడ్ అయిపోద్ది. Okay. అందుకని Okay. చెప్పేసి మన తాలూకా లిక్విడిటీని ఎప్పటికప్పుడు అందులో మీకు పంపిస్తూనే ఉంటాను. అంటే మిగతా వస్తే ఇది కూడా వస్తుంటుంది. మీకు లిక్విడిటీ ఎంత ఉందో తెలియాలి. అప్పుడే కాయిన్ రేట్ ఎలాగుందో మీకు దాన్ని ఎంత బలంగా ఉండదో మీకు తెలుస్తుంది. Yes. బాగుందా Yes, లేదా? daddy. Yes, daddy. Yes, daddy. థ్యాంక్ యూ డాడీ. అందరూ చాలా శ్రద్ధగా విన్నారు. మీ కాయిన్ ని బలపరచుకోండి. మీ డబ్బులు మీరు మీ ఆస్తిని సంపాదించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బీసీటీ మొత్తాన్ని డీకాయిన్స్ గా మార్చుకోండి. లేదా అమ్మేసుకుంటే మరొకరు ఎవరో మార్చుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినండి. Yes, daddy. ఇది ఇప్పుడు మనం చేయబోయే విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇదే మెయిన్. Yeah. దీనికోసం మొత్తం అంతా చెప్పేసి ఇది లాస్ట్ పెట్టడానికి కారణం అదే. Okay. Okay. Okay, daddy. ఇదే మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు Yes. ఇప్పుడు
నేను చెప్పబోయేది ఒకే ఒక్కటి. నేను ఎవరైతే విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు మంచి సర్వీస్ ఇచ్చినందుకు వాళ్ళు న్యూ సన్ రేకి రాకపోయినా ఫ్లాట్ ఇచ్చేస్తున్నాం మనం. అందుకు ఎస్ డాడీ. 200 ఫ్లాట్లు తీసిన గెలలేకపోవచ్చు, కానీ సర్వీస్ ఇవ్వగలడు. టీం లేకపోవచ్చు, కానీ మోటివేట్ చేయగలడు. ఎస్ జూమ్ లో డాడీ. చెప్పగలడు, లేదా ఇలా రకరకాల ఫ్లాట్స్ రకరకాలుగా ప్రమోట్ చేస్తాడు. వాళ్ళని కూడా గుర్తిస్తున్నాను. అది మీ ద్వారా మీరు చెప్పండి. నాకు పలానా వాడు ఇలా సర్వీస్ ఇస్తున్నాడు, పలానా వాళ్ళు ఇలా చేస్తున్నాడు, మీరు చెప్పండి. ఎందుకంటే ఎస్. దేశం అంతా నేను ఇక్కడి నుంచి పట్టుకోలేను, కానీ నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ దాన్ని కొన్ని. అందుకోసం వాళ్ళకి మనం ఇస్తున్నాం. దాని తర్వాత నేను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, ఆ ఒక్క విషయాన్ని మీరు పాటించండి. దీని తర్వాత ఇప్పుడు నేను ఒక విషయం చెప్పేస్తాను, కంప్లీట్ అయిపోద్ది ఈ మీటింగ్. ఆ ఒక్క ఎస్ డాడీ. విషయం ఏంటంటే, చాలా సీరియస్ గా నేను చెప్తున్నాను. మన కిబో, మన క్యూ లైఫ్, మన ఎక్స్చేంజ్ కాకుండా 2 పడవల మీద ఎవరు వెళ్ళినా సరే ఈ హౌస్ వాళ్ళకి ఇవ్వటం లేదు. అలా 25 లక్షల రూపాయలు, 25 లక్షల కాయిన్స్ ఇచ్చింది కాదు. అది మీరు ఒకప్పుడు సంపాదించుకున్నది మీదే. దాంట్లో నేను ఎటువంటి ఇబ్బందులు పెట్టట్లేదు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు మన కంపెనీ కోసం చేసినప్పుడు కదా చేస్తారు, ఏదైనా చేయాలి కదా. ఎస్. 2 3 డాడీ. కంపెనీల్లో చేసిన వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఎందుకు చేసిన అడగను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అన్ని కంపెనీలు అన్ని బాగుపడాలి. కానీ ఈ కాంపిటీషన్ లో ఈ 2 ఫ్లాట్లు తీసుకోవాలనుకున్నా, ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా, ఇంకా ఇతరత్ర నేనేం చేసినా తీసుకోవాలంటే ఖచ్చితంగా మన డీ కాయిన్ కోసం తప్ప రెండోది కష్టపడినట్టయితే అది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అది మీ ఎస్. చేతుల్లో ఉంటుంది. ఇది తప్పు ఎస్. కాదు అనుకుంటున్నాను, కరెక్టే కదా? ఎస్, కరెక్ట్ కరెక్ట్ డాడీ, ఇది ప్రాబ్లం లేదు. ఎస్. ఎస్ కరెక్టే డాడీ, ఎస్ చెప్పు. డాడీ సూపర్ కరెక్టే. సూపర్ ఎస్ డాడీ, డాడీ, కరెక్ట్. ఎస్. థ్యాంక్ యూ సో డాడీ. ఓకే, అయితే ఇప్పుడు మనం దీనికి ముందు అంటే నేను మళ్ళీ చెప్పిందే గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ కోసం కష్టపడిన వాడి కోసం నేను ఎంత దూరమైన వస్తాను మీతోటి. ఎస్ డాడీ. అలా కాకుండా 2 3 కంపెనీలు చేస్తానంటే మిమ్మల్ని చిన్నది కూడా నాకు మీ మీద కోపం, పగ, ద్వేషం ఏది ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నా కోసం, నా కుటుంబం కోసం పనిచేసిన వాడు మాత్రం నా భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్తాను. ఇది తప్పు కాదు అని నా ఉద్దేశం. ఓకే, అయితే ఇప్పుడు 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 మనం పెట్టుకుపోయే కాంపిటీషన్ ఏంటంటే 2 ముందు యా. చెప్పినవి కాకుండా 2 ఒకటి, ప్రతి జిల్లాలో కూడా ఎంపీపీ యాక్టివేషన్ ఎవరైతే చేసుకుంటారో, ఎంపీపీ ఏది, మన ఐఎస్డిడి ఎంపీపీ యాక్టివేషన్ ఎవరైతే చేస్తారో ఆ చేసిన వాళ్ళు మొదటి 50 మందితోటి మనం మీటింగ్ పెడుతున్నాం. మొదటి 50 మంది అంటే వాళ్ళు 25 చేయవసరం లేదు. ఎంపీ ఓకే. ఫస్ట్ లెవెల్ విన్ అవసరం లేదు. ఓకే. ఎంపీపీ యాక్టివేట్ చేసుకుంటే చాలు, దాంట్లో ఒక 5 వస్తే చాలు, అంతే. ఓకే. వెంటనే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చిన 50 మంది తోటి ఒక మీటింగ్ పెడుతున్నాం. దానికి ఆ ఫండ్ నేను పంపిస్తాను. ఈ 50 మందిలో నుంచే మీరు అక్కడ మీటింగ్ జరుపుకోండి. ఇది ఇమీడియట్ గా పెడదాం. ఓకే. అప్పుడు 30 మంది విన్ అయింది వేరు, 25 ఫస్ట్ లెవెల్ అయిపోవాలి. కానీ ఇక్కడ అవసరం లేదు. చిన్న దాంతో ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాం. ఇది బాగుందా లేదా? ప్రతి ఎస్, చోట బాగుంది పెడదాం. బాగుంది. బాగుంది డాడీ, బాగుంది డాడీ. 5 వావ్. మెంబర్స్ ని మీ ఆ. 25 బదులు 5 చేయండి. మీ ఎం- ఎంపీపీ తీసుకుని తీసుకుంటే కాదు. ఎంపీ అచ్చా అచ్చా. ఎంపీపీ మనం తీసుకుని చాలు, మనం వచ్చేస్తారు. మనం మనం తీసుకొని 5గురిని ఎంపీపీ చేస్తే చాలు. అంతే అంతే, ఒక రకంగా అంతే. అంటే 5 యాక్టివేట్ చేయించు అంతే. ఆ ఎస్. మీటింగ్ మీరు ఎలిజిబుల్. దానికి ఓకే. దానికి గిఫ్ట్ ఏంటి అనేది మీటింగ్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. ఎందుకంటే ఓకే. ఇప్పటికే ఎక్కువైపోయి ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది. ఓకే. ఓకే. ఈ ఎస్ పంపించిన డాడీ. వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి, చదువుకుంటున్నాను నేను చక్కగా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాంపిటీషన్ ఏంటంటే, మన ఇండియా మొత్తం మీద మొదటి 25 అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ రేపు ఆగస్టు 31 వరకు టైం తీసుకుందాం. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న మొదటి 100 మందికి విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడుతున్నాం. అది నేను ఇప్పుడు హాల్ బుక్ చేసిన వెంటనే డేట్ చెప్తాను. అది ఫస్ట్ వీక్ లోపే ఉంటది. దానికి ఓకే. ఏంటి మనం గిఫ్ట్ అనేది మళ్ళీ చెప్తాను. ఈ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న భారతదేశంలో ఉన్న 100 మందికి ఫస్ట్ మీటింగ్ పెడదాం. దాంతో మీ తాలూకా ప్రతి రాష్ట్రంలోనూ అక్కడ మీటింగ్ జరపాల్సిన బాధ్యత మీకే అప్పచెప్పాలి, మనకున్న లీడర్స్ తో పాటుగా. కాబట్టి ఇది కూడా ఎంత ఎర్లీగా వీలైతే అంతమంది 100 మందిలో మీరు ఉండే ప్రయత్నం చేయండి.
మీరు గిఫ్ట్ గెలుచుకోవడానికి లేదా మన ఫ్లాట్ గెలుచుకోవడానికి నాంది కాబోతుంది. లవ్ యూ డాడీ. ఇప్పుడు ప్రతి జిల్లాలో మీటింగ్ 50 మంది విన్ అవుతారు. మీరు అర్జెంట్ గా యాక్టివేట్ చేసుకుని చాలా అయిపోద్ది అంతే. ప్రతి అన్ని రాష్ట్రాల నుంచి ఇండియా వైడ్ గా 100 మంది మీటింగ్ లోకి మీరు రండి. మీకు నేను ప్రత్యేకమైన గుర్తింపు చేసి పంపిస్తాను. ఎందుకంటే మన కాయిన్ ప్రపంచంలో #1, రెండో నెంబర్ నాకు నచ్చదు. ఇంతకుముందు ఇది 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చెప్పాను. మీకు ఎవరికైనా గుర్తుందా? రెండో నెంబర్ నాకు నచ్చదు, #1 కావాలి. ఇంత ముందే చెప్పాను నేను. ఎస్ ఎందుకంటే నచ్చదు అంటే వేరే కారణం కాదు. మీ అందరూ హ్యాపీ అవుతారు, మీ అందరూ చాలా ధన్యులు అవుతారు. అలాగే కాబట్టి రెండో నెంబర్ వద్దు, #1 అంతే. అది దాటకుండా ఉండడానికి నాకు 100 ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఒకటే నేను ఇప్పుడు చెప్పాను. ఓకే. అయితే ఇప్పుడు మన కాయిన్ 1 లక్ష వెళ్ళడం అనేది నా దృష్టిలో చాలా చిన్నది, దేవుడి దయ వల్ల. ఆ ఎస్ తర్వాత అది ఆటోమేటిక్ ఎంత పెద్ద అవుతుందో మీకు చూపిస్తాను. మీరు చూస్తారు. మీరు చూస్తారు కానీ కొనలేరు. ఎందుకంటే మీరు తప్పుగా తీసుకోవద్దు. చూస్తారు ఎస్ కానీ ఎస్ కొనలేరు. ఎందుకంటే అమ్మగలరు. మీరు మనం మన అమ్మగలరు, కొనలేరు. మనం అమ్మేవాళ్ళం. అంతే. మీరు మీరు చెప్పాను కదా అప్పుడే, మీరు అమ్మగలరు కానీ కొనలేరు అని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఓకే. చెప్తున్నాను అదే. కానీ నేను ఒకటే చెప్తాను. భారతదేశం సత్తా చూపించాలని నాకు ఆ కసి ఉంది. మీలో ఉందని నేను నమ్ముతున్నాను. ఇవాళ మీరు ఇచ్చే లవ్ సింబల్ లో మన ప్రపంచానికి మొత్తం క్రిప్టోకి బాస్ నువ్వే అవ్వాలి. నువ్వే అంటే ఇండియా ఇండియా. భారతీయుడు అవ్వాలి అని నా ఎస్ లక్ష్యం. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మళ్ళీ పంపించండి నాకు. నేనే లవ్ సింబల్స్, చూస్తున్నాను చెప్పేటట్టు. లవ్ సింబల్స్, అందరికి లవ్ పంపించండి. సింబల్స్, లవ్ సింబల్స్, లవ్ సింబల్స్, కమోన్ లవ్ సింబల్స్. ఓకే. లవ్ యూ డాడీ, లవ్ యూ, లవ్ లవ్ యూ. యూ. అందరు కలిసి నేను అదే చెప్పాను. అందరు కలిసి ఈ రోజు ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం దిన ఎస్, రోజున ఎస్, మనం ఎస్. ప్రకటిస్తున్నాము భారతీయుడు క్రిప్టో దీనిలో #1 గా మార్చడానికి మన క్రిప్టో కిబో కంపెనీ యొక్క క్యూ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే డీ కాయిన్ కానీ #1 గా మార్చడానికి మేము అందరం ప్రతి ఒక్కరు చేయి జోడించి మీతో కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. వావ్ 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 వావ్, సూపర్ డాడీ, సూపర్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ సార్, సూపర్. సూపర్ లవ్ సార్, యూ, లవ్ సూపర్ యూ, లవ్ యూ, డాడీ లవ్ యూ, డాడీ సూపర్ డాడీ సార్. అందరికి లవ్ డాడీ యూ. లవ్ ఎన్ని యూ డాడీ. సింబల్స్, ఎన్ని సింబల్స్, లవ్ యూ డాడీ. ലവ് യു, ലവ് യു, ലവ് യു, ലവ് യു. ലവ് అయితే സിംബൽസ് നിൽക്കരുത്, ലവ് സിംബൽസ് നിൽക്കരുത്. എല്ലാവരും ലവ് സിംബൽസ് അയച്ചോണ്ടിരിക്കുക. സോ ദാറ്റ് ഈസ് ദ ഫുഡ് ഫോർ ഡാഡി. ഡാഡിക്ക് సూపర్ ఫుడ్ అది. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మనం నేను ఎంత గట్టిగా చేశానో మీకు నెక్స్ట్ తెలుస్తుంది. మనం మళ్ళీ సండే మీటింగ్ లో మీరు కని విని ఎరుగని ఓ కొత్త సబ్జెక్ట్ తో, అంటే ఏది క్రిప్టో క్రిప్టో క్రిప్టో, మన ఎక్స్చేంజ్ మన డీ కాయిన్, మనకి డీ కాయిన్ దీని మీదే మీకు కొత్త, మీ ఐఎస్సిటి మీద మీకు కొత్త సబ్జెక్టు, కొత్త ప్లాన్ మీకు ఇస్తున్నాను. ఆ ప్లాన్ వల్ల ప్రపంచంలో ఏ కాయిన్ అమ్ముడైనా మన ఎక్స్చేంజ్ రావాలనిపించేలాగా, ప్రపంచంలో ఏ కాయిన్ కొననన్నా మన ఎక్స్చేంజ్ వచ్చారనిపించేలాగా, ప్రపంచంలో ఎవ్వరు ఒక ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలన్నా, డబ్బులు మార్చుకోవాలనుకున్నా, కాయిన్ కొనుక్కోవాలనుకున్నా, మన క్యూ ఎక్స్చేంజ్ లోకి, డీ కాయిన్ లోకి, మన ఎక్స్చేంజ్ లోకి అన్ని కాయిన్స్ తెచ్చి అమ్ముకునేలాగా ఒక గొప్ప ప్లాన్ చేశాను. అది మీకు న్యూస్ సండేలో మీ అందరి సమక్షంలో నేను చెప్పబోతున్నాను. ఎస్ ఒక్క విషయం చెప్తాను. అస్సలు మన మీటింగ్ రాలేకపోయినా, గతంలో వాడు సీఈఓ కాకపోయినా, ఒక ఫ్లాట్ గెలుచుకునే అవకాశం తీసుకోవడానికి ఒకటి చెప్పాను. వాళ్ళు 200 ఫ్లాట్లు ఉన్నాయి, తీసుకోగలరని, ఎక్కువ మంది తీసుకోగలరని ఆశిస్తున్నాను. ఈ ఈ ఫ్లాట్లు ఇచ్చేది మీకు మీరు మీటింగ్కి వస్తారు కదా, అది ఇంత ఈజీగా ఫ్లాట్, నేను ఎంత ఈజీగా మీరు ఆ ఫ్లాట్ క్యాష్ మీకు అయిపోతే మీకు చెప్తాను. ఎంత ఈజీగా, ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇంట్లోకి వెళ్ళాలా, ఈ గెలుచుకున్న వాళ్ళు అందరూ. అది ఎంత ఈజీగా మీకు అయిపోతే మీరే చెప్పేస్తాను, నేను చెప్పాల్సిన లేదు. ఎందుకంటే కాయిన్ ఎక్కడ తీసుకెళ్ళాలో నాకు క్లారిటీ ఉంది. మీరు కాయిన్ సంపాదించుకోండి అంతే. తర్వాత ఒక్కొక్క ఫ్లాట్ తీసుకోండి. అలాగే ఒకటి తీసుకొని మీటింగ్కి వచ్చి 2 డేస్ తీసుకోండి. 2 తీసుకొని నువ్వు ఇంతకుముందు సండేకి వస్తే 3 డేస్ తీసుకోండి. కంపల్సరిగా అందరూ కూడా ఇందులో విన్ అయ్యి గెలుచుకొని మీ ఇంటికి మీరు ఇంటినే తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇది ఏక మనస్సును కలిగి అందరూ పనిచేస్తారని నమ్ముతున్నాను. ఒక్క 7 months, అంటే డిసెంబర్ తో మన కాయిన్ లాంచింగ్ అయిపోద్ది, లిస్టింగ్ అయిపోద్ది. డిసెంబర్ తర్వాత
ఫిబ్రవరి వరకు, జనవరి ఫిబ్రవరి అంతే, ఫిబ్రవరి వరకు నేను కొంతమందిని సెలెక్ట్ చేస్తాను ఇందులో. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, లాంచింగ్ అయిపోయిన తర్వాత ఆ సెలక్షన్స్ అనేవి మీలో నుంచే రావాలి. మీలో ఎవరైతే ఏకపత్ని వ్రతుడిలా లేదా ఏక సందాగ్రహి అయినటువంటి, తప్పుగా తీసుకోవద్దు, తప్పు అనిపిస్తే Yes, క్షమించండి, ఒకే కంపెనీతో ఎవరైతే ఉన్నారో, ఒకే కంపెనీ అంటే మన కంపెనీతో, వాళ్ళని ఎంపిక చేసుకొని ప్రపంచ వేదిక మీదకి మన కాయిన్ మీద యుద్ధం చేయడానికి మిగతా కాయిన్స్ తో నేను బయలుదేరుతున్నాను. సైనికులుగా మీరు ఎంతమంది వస్తారో మీరే నిర్ణయించుకోండి. ఒకే కంపెనీ. రెండోది వస్తే మీరు చెప్పండి ఈ రెండు కంపెనీలో ఉన్నాడని. వాళ్ళు ఏం అనొద్దు. మన తాలూకా సైనిక సేవా బృందంలో ఆ ఆ యుద్ధం చేసే దాంట్లోకి వాళ్ళు రారు. ఆ ఫ్లాట్స్ లోకి వాళ్ళు రారు, అంతే. వాళ్ళ yes, మీద yes, ఎటువంటి ఉద్దేశం మనకు లేదు. అందరూ కావాలి, అన్ని కంపెనీలు డెవలప్ అవ్వాలి, అందులో మంది ముందు ఉండాలి, అంతే. yes, 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 చెప్పండి. yes. ఓకే, చివరిగా, నాకు వేరే పని లేదు, వేరే పని చేయను. నేను నా కుటుంబానికి సేవ చేసే కార్యక్రమంలోనే ఇంతవరకు ఈ 4 ఏళ్ల నుంచి ఉన్నాను. ఆ ప్లాన్సే ఇప్పుడు మీకు చెప్పాను. ఇది 1%. నాకు మరో పని లేదు. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అలెగ్జాండర్ ఎలా చేశారో అలాగే నేను ప్రపంచం మీదకి వెళ్తున్నాను. కానీ ఆయన ఒక నీతి చెప్పాడు, గుర్తుపెట్టుకోండి అది. ఆయన చనిపోయినప్పుడు 2 చేతులు పైకెత్తి నన్ను భూమిలో పాతి పెట్టండి అని చెప్పాడట. అంటే డబ్బేమి అవునవును. మనతో రాదు, ఆస్తులేమి మనతో రావు. నాకు కూడా అంతే. మీ ప్రేమాభిమానాలే, మీరు ఇప్పుడు ఇచ్చిన ఈ లవ్ సింబల్సే నేను తర్వాత, నా తర్వాత తర్వాత ఇదే గుర్తుండిపోతాయి. అలెగ్జాండర్ మాదిరిగా ఆస్తులు కాదు. దాన్ని నేను కోరుకున్నాను, అది మీరు నాకు ఇస్తున్నారు. జై హింద్. జై హింద్. ఓకే.